So hello guys, welcome back to our channel. Guys, మీరు thumbnail చూసే ఉంటారు, వీడియో దేనికో అర్థమయ్యే ఉంటుంది. అబౌట్ బిజినెస్ అనమాట, డ్రాప్ షిప్పింగ్, ఆన్లైన్ మనీ ఎర్నింగ్. నేను వచ్చేసి 6 months నుంచి అయితే డ్రాప్ షిప్పింగ్ అయితే చేస్తున్నా. అందులో కొంచెం నేను కూడా ఎర్న్ అయితే చేసుకున్నాను అనమాట మనీ. సో నేనైతే మీకైతే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి. మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మంచి వీడియోస్ వచ్చినా ఫస్ట్ మీకే వస్తాయి అనమాట. సో నాకు కూడా సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంకెందుకు లేండి, మనమైతే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఈ వీడియో చూసే ముందు నాకైతే మీరైతే వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకైతే అర్థం అవుతుంది అనమాట. సో మీరు చూడడం వల్ల ఏంటంటే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఎందుకంటే ఎవరికైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, మనీ ఆన్లైన్లో జెన్యూన్గా ఎర్న్ చేయాలి అని ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే చాలా స్కామ్స్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. కాపీ పేస్ట్ జాబ్స్, డేటా ఎంట్రీ, ఇంకా సర్వేస్, ఇవన్నీ మ్యాక్సిమం ఫేకే ఉంటాయి. ఇలాంటివి ఏమి నేను చెప్పడానికి రాలేదు. జెన్యూన్గా ఎవరికైతే బిజినెస్ ఓన్గా ఆన్లైన్ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటుంది, ఇవన్నీ నేనైతే 6 months నుంచి అయితే చేస్తున్నా. మీకు ప్రతిదీ నేను ఎలా చేసా, ఎంత ఎర్న్ చేసా, ప్రతిదీ అయితే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను అనమాట. సో డైరెక్ట్ మనమైతే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అందులో మనకు మనీ ఎలాగ వస్తాయి, ఏం చేస్తూ వస్తాయి, ఎట్లాగా ఎలా నేర్చుకోవాలి, నేనైతే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే మీకు చేస్తాను అనమాట. సో ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ అంటే ఇది ఒక బిజినెస్ మోడల్ గాయ్స్. డ్రాప్ షిప్పింగ్ అంటే ఒక కామర్స్ టైప్ అనమాట. కామర్స్ ఇది ఒక బిజినెస్. మన బిజినెస్లో ఎక్కడైనా సరే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి స్టాక్ అంటూ మన గొడవలో పెట్టుకోవాలి. సో ఈ డ్రాప్ షిప్పింగ్లో మనం ఏ స్టాక్ పర్చేసెస్ చేయక్కర్లేదన్నమాట. ఫ్రీగా మన స్టోర్లో అయితే, మన ఆన్లైన్ స్టోర్లో అయితే క్రియేట్ చేసుకొని ఫ్రీగా అయితే స్టాక్ని అంటూ పెట్టుకోవచ్చు. మనకి డ్రాప్ షిప్పింగ్ మార్కెటింగ్ చేయడానికి వాడతాం, ఫేస్బుక్ అండ్ టిక్టాక్ ఇవి వాడతాం. అవి ఎట్లా వాడాలి, అవి ఎట్లా ఓడేసి మన సేల్స్ ఎలా తెచ్చుకోవాలి, అంటే మన ప్రోడక్ట్ సేల్స్ ఎలా తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డ్రాప్ షిప్పింగ్ ద్వారా మనీ ఎలా వస్తాయి. డ్రాప్ షిప్పింగ్ ద్వారా మనీ ఎట్లా వస్తాయి అంటే, మనం స్టోర్లో ఉన్న ప్రోడక్ట్ సేల్ అయితే, ఏదైనా కస్టమర్ మన ప్రోడక్ట్ సేల్ అంటే పర్చేజెస్ చేస్తే మనకి డైరెక్ట్గా మన అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడిపోతాయి అన్నమాట డ్రాప్ షిప్పింగ్ ద్వారా. సో ఈ వీడియో దేనికంటే గాయస్, ఎవరైనా మనీ ఆన్లైన్లో జెన్యూన్గా ఎర్న్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తూ సొంతంగా ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకోవాలి, సో వాళ్ళకనమాట. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది వాట్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ అంటే మనకు ఆన్లైన్ స్టోర్ ఉంటుంది. సో సమ్ ప్రోడక్ట్స్ లైక్ వాట్ ఎవర్ ట్రెండింగ్లో ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్ మన స్టోర్లో పెట్టుకోవాలి అండ్ దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. ఆ మార్కెటింగ్ చేసుకొని వచ్చే సేల్స్తో మనకి అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. అసలు స్టోర్ ఎట్లా క్రియేట్ చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, అండ్ మనకి మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి, నేను ప్రతిదీ చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రూఫ్స్ అయితే చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది నా మొబైల్ డాష్ బోర్డ్ అనమాట. నేనైతే నా షాపిఫై స్టోర్లోకి అయితే వెళ్తా. సో ఈరోజు అయితే రిఫ్రెష్ అయితే చేస్తా, చూడండి. టైం వచ్చి 12:38 అవుతుంది. టుడే అని పెడతా, చూడండి. టుడేలో నాకైతే ఒక సేల్ అయితే వచ్చింది, $20 అనమాట. ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసుకోండి. ఎస్టర్డే వచ్చేకి $95 అయితే వచ్చాయి 4 ఆర్డర్స్. మీరు ఇండియా కరెన్సీలో అయితే కన్వర్ట్ చేసుకోండి. సో గైస్, ప్రూఫ్స్ అయితే చూసారు కదా. సో నేనైతే వర్క్ నేర్చుకొని ఎట్లా చేయాలి అన్ని చేసి ఎర్న్ చేసుకునే అమౌంట్ అనమాట. నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశా. సో ఇప్పటికి మీకు చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే కామెంట్ రూపంలో చెప్పండి, అతను పర్సనల్గా అయితే నాకు మెసేజ్ అయితే చేయండి. అండ్ చాలామంది డౌట్స్ ఏంటి ఉంటాయంటే, డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చా, ఏదైనా రిస్క్ ఉంటుందా, కాంపిటీషన్ ఎట్లా ఉంది, ఇండియాలో చేయడం మంచిదేనా, మనకి జెన్యూన్గా అమౌంట్ వస్తాయా రావా, ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు నేర్పిస్తారు, ప్రతిదీ చెప్తా అనమాట. డ్రాప్ షిప్పింగ్ వచ్చేకి రిస్క్ అయితే గాయస్ చాలా తక్కువ, రిస్క్ అయితే ఏమి ఉండదు. సో ఎందుకంటే మనం ఏ అమౌంట్ అయితే పెట్టక్కర్లేదనమాట ప్రోడక్ట్కి, స్టోర్స్కి, వీటికి. అండ్ నేను అయితే డ్రాప్ షిప్పింగ్ కోసం 3 months నుంచి బాగా రీసెర్చ్ అయితే చేశాను అనమాట. ఏంటంటే అసలు డ్రాప్ షిప్పింగ్ ఎట్లా ఏంటి ఇలాగే. సో మీకు వచ్చే డౌట్స్ లాగే రీసెర్చ్ అయితే చేశా. డ్రాప్ షిప్పింగ్ ద్వారా చాలామంది అయితే మిలియనర్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు, చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. మన చాలామంది ఇండియాలో కూడా చాలామంది అయితే ఎర్న్ చేసుకుంటున్నారు అనమాట ఆల్రెడీ డ్రాప్ షిప్పింగ్ ద్వారా. మంచి బల్క్ అమౌంట్లో అయితే చాలా బాగా అయితే చాలా అయితే నీట్గా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్
నేనైతే 3 మంత్స్ నుంచి బాగా రీసెర్చ్ అయితే చేశాను అనమాట. ఎవరు నేర్పిస్తారు, ఏంటి డ్రాప్ షిప్పింగ్ మంచిదా లేదా అని. డ్రాప్ షిప్పింగ్లో కాంపిటీషన్ చాలా తక్కువ, ప్రెజెంట్ అయితే చాలా తక్కువ ఉంది. నేర్పించిన వాళ్ళు అయితే మన యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ ఓపెన్ చేస్తే అన్ని ఇంగ్లీష్ వీడియోస్ వస్తాయి మీరు డ్రాప్ షిప్పింగ్ కోసం సెర్చ్ చేస్తే. సో నేను బాగా సెర్చ్ చేస్తే నాకైతే ఈ వీడియో అయితే కనిపించింది అనమాట యూట్యూబ్లో. సో తినే రవి బ్రదర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. రవి బ్రదర్ కూడా కావాలి, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ వీడియోస్ చూడండి. సో రవి బ్రదర్కి ఏంటంటే 3 to 4 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట డ్రాప్ షిప్పింగ్లో. చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేశారు. దానికి సొంతంగా ఎస్కేప్ రూమ్ కేఫ్ కూడా ఉందన్నమాట బిజినెస్ మన వైజాగ్లో. అండ్ తనకైతే నేను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి బ్రదర్ ఇలా నేను చెప్తే తను కూడా తనైతే ఒక అకాడమీ అయితే స్టార్ట్ చేశాడనమాట మనలాంటి వాళ్ళ కోసం. అంటే డ్రాప్ షిప్పింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్న బిజినెస్ అని తను అంటూ ఒక అకాడమీ అయితే స్టార్ట్ చేశాడనమాట. సో అకాడమీ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి రవి బ్రదర్ అకాడమీ అనమాట. ప్రెజెంట్ వచ్చేకి 100+ మెంబర్స్ అయితే నేర్చుకుంటున్నారనమాట. స్కిల్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటున్నారు. పక్క ఫుల్ తెలుగులో ఉంటుంది, నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు రవి బ్రదర్. ఎందుకంటే రవి బ్రదర్కి 3-4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. తను కూడా చాలా లాట్ ఆఫ్ అమౌంట్ అయితే ఎర్న్ చేసుకున్నారు. సో నేను ఫుల్ కాంటాక్ట్ అయితే అడిగా అనమాట. నేను జాయిన్ అయినప్పుడు అయితే 20 members ఉన్నారు, ఇప్పుడు 100+ మెంబర్స్ అయితే ఉన్నారు. చక్కగా అయితే ఎర్న్ చేసుకుంటున్నారనమాట. సో ఒక మెంబర్షిప్ లాగా అకాడమీ అయితే ఓపెన్ చేశారనమాట. ఎందుకంటే చాలామంది వచ్చి కంటెంట్ వేస్ట్ అంటే చాలామంది అంటే ఇంట్రెస్ట్ పెట్టరనమాట, హార్డ్ వర్క్ చేయరనమాట. ఎవరైతే జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ కోసం ఒక మెంబర్షిప్ లాగా అయితే ఓపెన్ చేశారనమాట. సో అకాడమీ మొత్తం చూడండి, ఇది అకాడమీ పేజ్ అనమాట, చూపిస్తున్నాను కదా. అండ్ రవి బ్రదర్ అయితే కొంచెం ఛార్జ్ అయితే పెట్టారనమాట. అంటే ఎవరికి ఫ్రీగా కంటెంట్ అయితే రాదు, మీరు ఛార్జ్ అంటే మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో గాయ్స్, మనకైతే ఇందులో 3 types ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. 5499తో ఫేస్బుక్ స్ట్రాటజీ చెప్తారు, అండ్ 1199తో అయితే మనకి వెబ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, స్టోర్ ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్తారు అనమాట. ఇంకా 1999తో అయితే మాత్రం ఫుల్ కోర్స్ ఉంటుంది, 3 lifetime ఫ్రీ. సో నేనైతే అమౌంట్ చాలా ఎక్కువ ఉందని రవి బ్రోతో అయితే నేనైతే డిస్కస్ చేయడం జరిగిందనమాట. అందుకు పర్సనల్గా బ్రదర్ నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మా సబ్స్క్రైబర్స్కి ఏదైనా కొంచెం నా నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఏదైనా కొంచెం డిస్కౌంట్ ఉంటుందా అంటే, సో రిక్వెస్ట్ చేస్తే నాకైతే చేద్దాం, ఓకే చేద్దాం, ఒక 15% దాకా అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వగలమైతే అన్నారు. సో నా నుంచి అయితే ఎవరైతే జాయిన్ అవుతారో 15% అయితే మెంబర్షిప్లో డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు. సో మీరు కూడా జెన్యున్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాను నేర్చుకుంటాను అనే వాళ్ళే జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా బాగా చెప్తారు రవి బ్రదర్. కాబట్టి తన ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రతిదీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ అనుకుంటున్నారో నా కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తాను అనమాట. అది కూడా యూజ్ చేస్తే మీకు అమౌంట్ అయితే తగ్గిస్తారు. సో బ్రదర్ అయితే ఆఫర్ 2 రోజులు ఉంచుతారు అనుకోలే, ఇంకా అమౌంట్ పెంచవచ్చు. సో ఇప్పట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఇంకేదైనా డౌట్ వచ్చినా సార్ నాకు పర్సనల్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఎంతవరకు అర్థమయ్యి ఉంటుంది, నాకు వచ్చిన దాకా నేను చెప్పా. మీకు ఇంకా అర్థం కాకపోయినా సార్ నాకు పర్సనల్గా అయితే కాంటాక్ట్ అవ్వండి, నేను ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం పర్వాలేదు, ఓకేనా. సో ఇంకా చెప్పడానికి ఏట్లేదు. మీకు లాస్ట్లో మన స్టూడెంట్స్ ఎర్న్ చేసుకున్న ప్రూఫ్స్ కూడా చూపిస్తాను, ఓకేనా. ఓకే, ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అయితే మన డ్రాప్ షిప్పింగ్ జర్నీ అందరం కలిసి అయితే స్టార్ట్ చేద్దాం రండి, ఓకేనా.